గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్కే రెడ్డి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వాయిస్ చేస్తున్నాను. ముందుగా తెలుగు రాష్ట్రాల ఫౌండర్లందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి సర్వే 3 రైజ్ రీసెట్ రీఫోకస్, దీని మీద ఒక మంచి సర్వే 12 ప్రశ్నలతోటి ఒక సర్వే మనకి సిఇఓ గారు ఇచ్చారు. దాన్ని అందరూ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో సర్వే 1 సర్వే 2కి మించి 2 సర్వేలు ఎంతమంది అయితే చేశారో అంతమంది మన సర్వే 3లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ. దీని ద్వారా మనకి మన కంపెనీ ఫౌండర్స్ కంపెనీ పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ గౌరవం, దాన్ని ఇంకా మన సిఇఓ గారికి మెరుగుపరుస్తుంది, ఇంకా ధైర్యాన్ని పెంచుతుంది, మనందరి మీద అభిమానాన్ని పెంచుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు సర్వేలో పార్టిసిపేట్ చేశారు. హ్యాపీ. అయితే ఇక్కడ మనకి ఎంతో కన్ఫ్యూజన్తో ఉన్నాం. ఏం క్లారిటీ తెలవట్లేదు. ఎందుకంటే దీని అంతటి కారణం మన సిఇఓ గారు ఏమి చెప్పలేదు. ఇంకా క్లారిటీ మనకి ఇంకా క్లారిటీ అనేది ఇంకా పూర్తిగా ఏది చెప్పలేదు. ఆయన చెప్పకుండానే రకరకాలుగా యూట్యూబర్స్ అయితేమి, కొంతమంది లీడర్స్ అయితేమి, వాళ్ళకి నచ్చిన కంటెంట్, వాళ్ళకి తెలిసిన మాటలు, వాళ్ళకి అనుకున్న విషయాలనే వాళ్ళు ప్రమోట్ చేసేసుకుంటూ వస్తున్నారు. అందుకని ఇవన్నీ రకరకాలుగా ఒకరు చెప్పింది ఒకరి విధంగా లేదు కాబట్టి అందరూ ఒకటేగా చెబితే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరు చెప్పేది వాళ్ళకే ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ అదే క్లారిటీ ఉంటే ఆర్కే రెడ్డి కూడా వాయిస్ చేస్తాడండి. ఆర్కే రెడ్డికి వాయిస్ రాక్ కాదు, చాలామంది అడిగారు. ఆ క్లారిటీ ఉంటే మేము ఎప్పుడో వాయిస్ ఇద్దాం. కానీ ఆ క్లారిటీ ఎవరి దగ్గర లేదు ఇప్పటికీ. కానీ ఇప్పుడు కొంత క్లారిటీ అటు క్రిస్ జాన్సన్ సైడ్ నుంచి కానీ, మన రెడ్ పెన్ సార్ దగ్గర నుంచి కానీ, మైక్ ఎలీస్ సార్ మంచి క్లారిటీ ఇవ్వాలంటే మనకి మైక్ ఎలీస్ సార్, ఆయన చాలా మంచి క్లారిటీ ఇస్తాడు. రేపు ట్రైనర్లో ఆయన ఒక అతను, మనకు ట్రైనింగ్ తీసుకుంటున్నాం రేపు విక్టరీ విత్ యాష్లో. అందులో ట్రైనర్గా వస్తున్నటువంటి ఒక పర్సన్ మైక్ ఎలీస్ సారు, డాన్ స్ట్రీట్, వీళ్ళిద్దరూ మంచి ట్రైనింగ్ అనేది వాళ్ళ ద్వారా మనం తీసుకోబోతున్నాం. అయితే ప్రతి ఫౌండర్ కూడా ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ కాబోతున్నాం. ఎందుకు ఎంటర్ అవుతున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనం జరిగే ఆన్ పేసులో బిజినెస్ ప్రతిదీ కూడా 100కి 100% లీగాలిటీ మీద నడుస్తుంది. ఇది గుర్తించండి ఫస్ట్. 100కి 100% లీగల్ వేలో వెళ్తుంది. ఎందుకంటే గతంలో మనం కొంత దెబ్బతిన్నాం కాబట్టి ఈరోజు మన సిఇఓ గతంలో లాగా లేడు, అని ఎంటైర్ మారాడు. ఈరోజు ఈ బిజినెస్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి, ఇందులో ఉన్న ప్రతి ఫౌండర్ని ఉన్నత శిఖరాలకి అధిరోహించేదానికి, ఒక ఆర్థిక స్వేచ్ఛని మనందరికీ నింపటానికి ఆయన పడుతున్న కష్టం, అహర్నిశలు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ఇదంతా డెవలప్మెంట్లో ప్రాసెస్గా లీగాలిటీలో 100% లీగల్ వేలో నడిపించుకుంటూ వస్తున్నాడండి. దీంట్లో ప్రాసెసే ఈ సర్వేలు, ఈ విధంగా మన విక్టరీ విత్ యాష్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం, తర్వాత అసలైన బిజినెస్ ప్లాట్ఫారం, ఇవన్నీ మనం చూడబోతున్నాం. అయితే ఈ క్రమంలో ప్రతి ఫౌండర్ కూడా సర్వే చేసిన వాళ్ళేనా, చేయకపోతే ఏంటి అని కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఎవరు కన్ఫ్యూజ్ పడద్దు. సర్వే చేసినా చేయకపోయినా మీ అకౌంట్ ఎక్కడికి పోదు.
మీరు తీసుకున్న ఫౌండర్ అకౌంటు ఎక్కడికి పోదు. మీరు రీసెలర్ అయినా ఎక్కడికి పోడు. చేసినా పోదు, చేయకపోయినా పోదు. సర్వే అనేది ఒక క్లారిటీ కోసం ఒక కంపెనీకి కావాల్సినటువంటి మెజారిటీ పీపుల్ ఆఫ్ ది వాయిస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది అనే దానికి కంపెనీకి కావాల్సింది లీగల్గా. ఎందుకంటే ఒక పని మనం చేసేటప్పుడు మన 10 మంది ఒక 6గురు ఎస్ అంటేనే అది నడుస్తుంది. ముగ్గురే ఎస్ అని 7గురు నో అంటే నడుస్తుందా పని? నడవదు. అందుకని దాంట్లో భాగంగా ఇంతమంది ఫౌండర్స్ని యొక్క అభిప్రాయం తీసుకొని మెజారిటీ పీపుల్ మనం స్పందించాం కాబట్టి ఈరోజు అందరూ కూడా దీనికి సిద్ధంగా అంగీకరించారు అనే దానికి ఆయన సాటిస్ఫాక్షన్ CEO గారికి ఫుల్ హ్యాపీ అయ్యే విధంగా మనం సర్వే సమాధానం చెప్పాం. అందుకు సర్వే. అయితే ఇక్కడ ప్రతి ఫౌండర్ కూడా బిజినెస్లోకి వచ్చేదానికి అందరూ అర్హులే అండి. బిజినెస్లోకి అయితే మనకి ప్రతి ఒక్క ఫౌండర్ అర్హులే. ఏ అకౌంటు పోదు, ఎవరి అకౌంటు కూడా పోద్దని మీరు భ్రమలోంచి బయటికి రండి. పోయే ఛాన్స్ లేదు. ఎంతోమంది చెప్పి ఉండొచ్చు మీకు సర్వే రాకపోతే పోద్దాం అదని, ఇవన్నీ వినద్దు. అయితే ఇక్కడ విక్టరీ విత్ యాష్ దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్సు కొంతమంది ప్రియారిటీ పర్సన్స్ని సెలెక్ట్ చేయబోతుంది CEO. అంటే గతంలో మనం చూసాం కదా, LC నెంబర్లని దాదాపు 40 మందే ఉన్నారు అప్పట్లో. వాళ్ళ ద్వారా టోటల్ ఇండియా వరల్డ్ వైడ్గా బిజినెస్ నడిపించాడు CEO గారు. అది మనం చూసిందే. అలాగని వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఇచ్చాడా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్కమ్ ఇచ్చాడా? లేదు కదా. కాకపోతే సర్వీస్ బేస్లో నేను సర్వీస్ ఇస్తాను, నేను ప్రతి కంపెనీ డెవలప్మెంట్ విని నేను కింద వాళ్ళకి చెప్తాను అనే దానికి తీసుకున్నారు ఆ రోజు. అట్లా ఈ బట్టే ఇంతమందిని నడిపించుకొచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడేంది జాయినింగ్ 100,000, 1,000, లక్షలే. కానీ ఈరోజు కోట్లలో రాబోతుంది టీం. కోట్లలో కస్టమర్స్ రాబోతున్నారు, ఇంటర్నెట్ యూజర్స్ రాబోతున్నారు మన కంపెనీకి. అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది కావాలి. ప్రియారిటీ ఎక్కువ మంది ఉంటేనే అందరికీ సపోర్ట్ చేయగలం. అందుకని కంపెనీ ఈ ప్రియారిటీ బేస్ ఎవరికి ఇస్తుంది, ఎంతమంది ఇస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ఎవరికి తెలియని విషయం అండి. ఇది CEO గారికి మాత్రమే తెలుసు. అది రేపు వచ్చినాకే తెలుసుకోవాల్సిందే తప్పితే ఇప్పుడు ఎవరు అంచనా వేసుకోవడానికి లేదు. నాకు వస్తుందా, నీకు వస్తుందా, నాకు కూడా రావచ్చు, రాకపోవచ్చు. అది గ్యారెంటీ అయితే కాదు. ప్రియారిటీ ఎవరికి వచ్చినా హ్యాపీ. గతంలో ఎవరు LC నెంబర్ చేసినా మనం చేసుకోవాలా బిజినెస్. అట్లా ఈరోజు ప్రియారిటీ ఎవరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లో కంపెనీ తీసుకుంటుంది. తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సర్కిల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళని, వాళ్ళకి ఇంపార్టెంట్ అని కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. వాళ్ళ సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరు ప్రియారిటీకి వస్తే వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది దేనికి అంటే ఈ ట్రైనింగ్ మొత్తాన్ని క్షుణ్ణంగా ప్రతిదీ కూడా వినాలి. ఇది 1 మంత్ పాటు ఉంటుంది. 1 నెల పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుందనేది ఈరోజు క్లారిటీ చెప్పారు మన క్రిస్ జాన్సన్ గారు. 1 మంత్ ట్రైనింగ్ షెడ్యూల్ ఇది. దీంట్లో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి. వీక్లీ 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్నేం జరగదు. వీక్లీ డైలీ కూడా జరగదు సార్ ఇది. ఈ ట్రైనింగ్లో మనకి మనీ మేనేజ్మెంట్ గురించి కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, మన ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, మన టూల్స్ ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఏ టైంలో ఏది వాడాలి, ఇట్లా అన్నీ మొత్తం నాలెడ్జ్ని మనకి ఇవ్వబోతున్నారు. అది కూడా ఫ్రీగా. ఎందుకంటే ఫస్ట్ లీగల్గా ఇంతమందిని కంపెనీ తీసుకొస్తుంది. వీళ్ళలో కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. ఇంటర్నెట్ టూల్స్ను మనం అమ్మబోతున్నాం. ఈ ఇంటర్నెట్ టూల్స్ వీళ్ళకి దేనికి? చదువుకున్న వాళ్ళకే తెలుసు, చదువు లేని వాళ్ళకి ఎలా తెలుసుద్ది? అందుకనే కంపెనీ లీగల్ వేలో విక్టరీ విత్ యాష్ అనేది ఇది ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలో ముందు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ మన ఫౌండర్లు అందరికీ మొత్తానికి వస్తుందండి. లింకు ఎవరు మిస్ అయ్యేది లేదు, అందరికి ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మీరు వినొచ్చు. సరే, ఈ ట్రైనింగ్ అంతా కూడా మీరు వినొచ్చు, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది.
అంటే రేపటి రోజున ఈయన చదువు లేదు, ఎట్టగట్టిచ్చారు, వీళ్ళకి ఎట్లా ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అనే దానికి ఛాన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి కూడా అందులో ఫ్రీగానే మేము ట్రైనింగ్ ఇచ్చాం, డబ్బులు తీసుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చి ఇతన్ని బిజినెస్లోకి ఎంటర్ చేశాము అనేది పక్కా లీగల్. దానికోసం ఇది ఒక వారధి, ఇది ఒక ఎడ్యుకేషన్ వారధి. ఈ వారధి నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని అసలైన బిజినెస్లోకి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇది అయితే ఇక్కడ లింకులు రాగానే నాకు ఇవ్వు అని కొట్లాడాల్సిన పని లేదండి. ఎవ్వరు కూడా ఇక్కడ ప్రయారిటీ ఇచ్చాడు అంటే బాధ్యత మీద పెట్టింది కంపెనీ, బాధ్యత మీద పెట్టింది. రేపటి రోజున ఈ ప్రయారిటీలో మీరు రెఫరల్ తీసుకొని మీరు వాళ్ళ ఇన్విటేషన్, అదే జాయినింగ్ అని కాదండి, ఇన్విటేషన్. ఇప్పుడు నాకు వచ్చింది అనుకో, నేను పంపించేది ఇన్విటేషన్, నా ద్వారా నువ్వు ట్రైనింగ్లోకి రమ్మని. అలాంటి ఇన్విటేషన్లు ఎంతమందికి అయితే మనం ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా మన సర్కిల్లో ఉన్నారంటే ఏంది, మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏదన్నా మెయిల్ ప్రాబ్లమా, ఇంకో ప్రాబ్లమా, మీటింగ్స్ కావాలన్నా, లేదంటే ఇది ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పాలన్నా, లేదంటే వాళ్ళకి చిన్న మీటింగ్స్ పెట్టాలి. ఇవన్నీ కూడా ఎవరు సర్కిల్లో తెచ్చుకున్న వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి. ఈ సర్వీస్ బేస్లోనే ప్రియారిటీ ఇస్తున్నాడు తప్పితే టీములది చేసుకునేది కాదు. ఇది చాలామంది అనుకోవచ్చు, భలే ఛాన్స్ వచ్చింది మళ్ళీ డైరెక్ట్ జాయిన్ చేసుకునేదంట అని రకరకాల. వాళ్ళు అసలు మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది. అసలు ఎందుకు చెబుతున్నారో, వీళ్ళు ఏం నాలెడ్జ్తో చెప్పారో నాకు అర్థం కాదు. చాలామంది అయితే టీములు ఇంక లేవంట, మొత్తం మళ్ళీ వేసుకోవడం అంట ఈ టీములు. అంటే ఇది బిజినెస్ అనుకుంటున్నారా, లేదంటే ఇది ఏమన్నా సీఈఓ ఏమన్నా మీకు ఎలా కనిపిస్తున్నాడు యాష్ గారు? ఆయన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే బిజినెస్ని బిజినెస్గానే డెవలప్ చేసుకుంటారు, కానీ డిస్ట్రాయ్ ఎవరు చేసుకోరండి. మీరు ఆలోచించండి, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక బిజినెస్, అఫీషియల్ హై క్వాలిటీ బిజినెస్, ఐటీ బిజినెస్. ఇది రాయల్టీగా రిచ్గా ఉంటుంది. పర్పస్ ఒక స్టైల్లో ఎలా ఉంటుందంటే, ఒక మనకి ఏదైతే ఇప్పుడు వెర్షన్ ఉందో ఆ వెర్షన్ అలాగే ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయడు. అందుకని ఇక్కడ మీ ఊహలో ఆలోచనలన్నీ వదిలేసి ఈ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చేదానికి మీరందరూ కూడా ఎవరికైతే ప్రియారిటీ వచ్చిందో వాళ్ళ ద్వారానే వెళ్దాం. ఇప్పుడు మాకుంది, మా సీనియర్కి వస్తే ఆయన ద్వారా నేను వెళ్తా, ఓకేనా? అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరు సీనియర్ ఎవరి టీంలో వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇది ఎప్పటికీ ఉంటుందండి. ఈ యొక్క ప్రియారిటీ ఉన్న పర్సన్ ద్వారా మనకి ఎప్పుడు ఆ సర్వీస్ ఆ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి మాత్రమే కాదు. మీరు కొంతమంది ఆలోచనలు ఉండొచ్చు, ఫారిన్లో లీడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు, ఆ గతంలో మనం వాళ్ళు తీసుకున్నాము లింకులని, కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీకు సర్వీస్ చేయగలరా? ఆన్లైన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే వినాలి నువ్వు, అంతే. నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, క్లాస్ సాల్వ్ చేస్తాడా? నీకు ఒక గ్రూప్ మీటింగ్ కావాలా, పెడతారా? మరి దాన్ని కూడా ఆలోచించుకోండి. కొంతమంది ఉండొచ్చు, అత్యుత్సాహం ఉండొచ్చు, ఫారిన్ వాళ్ళు అయితే దూరపోలు కదా, కొండలు నున్నంగా ఉంటాయి, దూరపు కొండలు నూనె పనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కొందరు. కానీ ఇక్కడ టీముని లైఫ్ టైం తీసుకెళ్ళాలి. ఈ దీంట్లో అన్పాసివ్లో లైఫ్ టైం మన టీం డెవలప్మెంట్కి ఎవరు అర్హులు, ఎవరైతే కరెక్టు, ఏ సీనియర్ ద్వారా అయితే సర్వీస్ అందుద్ది అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అది నేనైనా సరే, మీరైనా సరే, నేనైనా అంతే. నా సీనియర్ మంచోళ్ళు ఎవరంటే చాలా మాకున్న సీనియర్ మంచోడే, నేను కాదంటలా, మంచి సీనియరే కాబట్టి మా సీనియర్తోనే మేము సెలెక్ట్ చేసుకుని వెళ్తాం. ఆ విధంగా ప్రతి ఫౌండర్ కూడా ఆలోచించి చేసుకోండి, తొందరపాటు నిర్ణయం వద్దు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే, టీము కోసం కాదు. ఇక్కడ వచ్చినంత మాత్రాన టీములు అనేది కాదండి, టీముకి సంబంధం లేదు, ఇది ఎడ్యుకేషన్ సర్కిల్ మాత్రమే. అందుకని ప్రతి ఒక్కరు కూడా విక్టరీ విత్ యాష్లోకి అందరికి కూడా ఒకేసారి లింకులు ఇస్తానని కూడా చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఏందో రేపు సీఈఓ గారు మీటింగ్ పెడతాడు, లేదంటే ఓఈఎస్లో క్లారిటీగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అది చూసి తెలుసుకున్న తర్వాతే లింకులు వస్తాయి, అంతేగాని ఏం చెప్పకుండా రావు, సడన్గా రావు. ఓఈఎస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మెయిల్కి లింకులు వస్తాయి ప్రయారిటీ వాళ్ళకి, వాళ్ళ ద్వారా మనం ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఓకే, ఇది మొత్తం కూడా సీఈఓ మొత్తం విషయం చెప్పిన తర్వాతనే తీసుకెళ్తాడు. ఇది
విక్టరీ విత్ యాష్లో ఎడ్యుకేషన్ తీసుకోబోతున్నాం 1 మంత్ పాటు. అయితే ఇక్కడ మనకు మళ్ళీ ప్రతి ఫౌండర్ కూడా ఇప్పుడు మనం అతి ముఖ్యమైన పని ఏంటంటే కేవైసీ. ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఈ నెల రోజులు ఇది జరుగుతున్న క్రమంలోనే ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేవైసీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతాం, ప్లస్ కేవైసీ కూడా చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. ప్రతి ఒక్కరు కేవైసీ లింకులు కూడా వస్తాయి. అది వైఎస్ ద్వారా రావచ్చు, లేదంటే మెయిల్ ద్వారా రావచ్చు. ఈ లింకుల ద్వారా మనందరం కూడా మన కేవైసీలు కంప్లీట్ చేసుకుంటాం. కేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనకి ఏదన్నా పెండింగ్ రావాలన్నా, మనకి ఏదన్నా కంపెనీ ఇచ్చే బోనస్లు కావాలన్నా, స్పెషల్ ఇన్కమ్స్ కావాలన్నా అన్నీ కూడా కేవైసీ అయిపోయిన తర్వాతనే. అయిపోయిన తర్వాత అఫీషియల్ లాంచ్ డేట్ కూడా చెప్తారండి. అఫీషియల్ కేవైసీ కాగానే అయిపోదు. అఫీషియల్ లాంచ్, గ్లోబల్ లాంచ్ టైం కూడా డేట్లు చెప్తాడు. ఆ రోజున మనం న్యూ సైట్లోకి మన లింక్ తోటి మనం అందరం కూడా యథావిధిగా కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరు టెన్షన్ పడే పని అయితే లేదు. ఇది ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది నడవబోతుంది. మై డియర్ ఫౌండర్స్, అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచించుకొని ఎవరు సీనియర్ ఎవరిని ప్రిఫరెన్స్ చేసుకొని ఎవరు సర్వీస్ అయితే బాగుంటుందని తెలుసుకొని ఎంటర్ అవ్వండి. మనం అందరం కలిసి వర్క్ చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమనుకున్నా వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 2 ఆంధ్ర తెలంగాణలో ఉన్నంత ఫౌండర్ టీం ఎక్కడా లేదని గర్వంగా చెప్పగలను నేను. అంత పెద్ద టీమ్స్ మనం తెప్పించాం. ఈరోజు వీళ్ళందరినీ తెచ్చేది ఒక వ్యక్తి అయితే 5.5 సంవత్సరం నుంచి వీళ్ళందరినీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఆన్పేస్ యొక్క డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆన్పేస్ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఈరోజు ఇంతమందిని నిలబెట్టుకున్నాం. ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆన్పేస్ ఎక్కడికి పోదనే దానికి మనం ఫౌండర్షిప్ క్లోజ్ అయినాక సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయిన నాటికి అందరి గుండెల్లో టాటూ వేసేసాం. ఎస్, ఈ స్టాండర్డ్ ఈ కంపెనీ అని చెప్పి ఎవరి నోటు పట్టిన నువ్వు వాళ్ళు చేయకపోయినా రాలేదని కోపడ్డా కూడా ఇది ఎక్కడికి పోదనే ఒక ముద్ర మాత్రం బలంగా వేసేసాం. తర్వాత క్రమంలో ఎంతోమంది వచ్చారు, చెప్పారు, అది కామన్. ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు వింటున్నారు. ఆ నమ్మకం అనేది లేకపోతే ఎవరి మాట వినరండి. ఆ బలమైన నమ్మకం వల్ల ఉంది కాబట్టి ఎవరిని చెప్పినా నడుస్తూ వచ్చింది. ఇది ఈ కంపెనీ ప్రాబ్లం జరిగిన టైంలో. అలా ఈరోజు ఆన్పేస్ అనేది ఒక బలంగా తెలుగు రాష్ట్రాల్లో నాటుకుపోయింది. ఈరోజు హయ్యెస్ట్ సబ్స్క్రైబర్స్ ప్యాకేజ్ కట్టుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్లే అని చెప్పచ్చు గర్వంగా. అంత పర్సెంటేజ్ ఉంది. ఈరోజు సర్వే కూడా ఈరోజు మందే ఎక్కువ ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు అంత పార్టిసిపేషన్, అంత హుషారుగా, అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సర్వేల్లో. ప్రతి ఒక్కరు తెలుసుకొని తెలవకపోయినా నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు. సార్ అన్నీ చేయాలన్నా, ఒకరు చేయాలా, నీకు ఎన్ని ఉంటే అన్ని చేసి సర్వే చేసి కనపడని చెప్పాను. ముందు మీరు సర్వే కంప్లీట్ చేసుకొని వచ్చి నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. అది 1 ఉందా, 2 ఉందా, 10 ఉందా సంబంధంలో ఎన్నేం చేసేసుకోండి. అట్లా సర్వే ప్రతి ఒక్కటి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా ఉండండి. ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో, ఏదైతే మనం హ్యాపీగా దీని మీద హోప్ పెట్టుకున్నామో అదన్నీ కూడా సాకారం అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం టైం ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ ఒక ట్రైనింగ్ అనేది ఒక 1 మంత్ ఉంటుంది. అందులోపు ఈ కేవైసీలు ప్రాసెస్ అంతా నడుస్తుంది. మ్యాక్సిమం మనకి ఈ నవంబర్కి సర్వే కంప్లీట్ అయింది అనుకుంటే, నవంబర్కి డిసెంబర్ నుంచి మాత్రం ఈ ఫలితాలు మనం చూడొచ్చు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ సంవత్సరంలోనే CEO గారు చెప్పారు మనకి 2025లోనే మీకు కంపెనీ గ్లోబల్ లాంచ్ అవుతుందని చెప్పారు. అంటే మ్యాక్సిమం ఈ సంవత్సరంలోనే మనం ఆన్పేస్లో మంచి కెరియర్ని ప్రతి ఫౌండర్ తీసుకుంటారండి. ప్రతి ఫౌండర్. కానీ ఇంకా చాలామంది ఏంటంటే పని చేయాలా, మేము జాయిన్ చేయాలా, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ ట్రైనింగ్లో వస్తాయి. ట్రైనింగ్లో చెప్తారు. చెయ్యాలా అంటే చెయ్యాలా. ఎప్పుడు కూడా ఏ రోజు చేయొద్దన్నా మనం
గతంలో ఏం చెప్పుకుంటూ వచ్చాం? మీరు ఇప్పుడు తెచ్చుకుంటే తర్వాత సుఖపడతారు. లేదు మీరు ఇప్పుడు తెచ్చుకోకపోతే తర్వాత వర్క్ చేసుకోవాల్సి వస్తది అని చెప్పి ఎన్నో సార్లు చెప్పాం. కానీ ఇక్కడ తెచ్చుకునేదంటే ఏం లేదండి. మీరు మళ్ళీ ఊహల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఒక 'ఆర్‌కే రెడ్డి' లాగానో, ఒక 'బీఎస్ఆర్' లాగానో, ఒక 'నాగరాజు' లాగా ఇట్లా తెచ్చుకున్నారు అని చూస్తారు. ఈళ్ళకి ఇంత తెచ్చుకున్నారు కదా! మనం కూడా తేవాలంటే మనోళ్ళు ఏడవుద్దని ఆలోచిస్తున్నారు. ఇక్కడ అట్లా ఆలోచించబడలే. మీరు తెచ్చుకోవడం అంటే ఏం లేదు. మీకు తెలిసిన మీ ఫ్రెండు, బంధువు, మీ మీ చుట్టుపక్కల మీ పిల్లలు చదువుకున్నోళ్ళు ఉన్నారు గదా! టెక్నాలజీ మీద వాడుకుండేవాళ్ళు ఫోన్లు. వాళ్ళకి మీ లింక్ పంపించండి. నచ్చితే వస్తాడు. లింక్ పంపించి ఇదిగో ఇదేదో ఇంటర్నెట్ వచ్చింది మాది చూడు నీకు నచ్చుద్దేమో అని చెప్పి పంపించటమే. అది ఎవరు తెలవదు. నువ్వు వాళ్ళ కాడికి పోయి బతిమిలాడి కూర్చొని జాయిన్ చేసేది ఏం లేదిక్కడ. ఇంటర్నెట్ లింకు ఆన్‌లైన్‌లో మీకు తెలిసిన వాట్సాప్‌లో ఎన్ని పంపిస్తున్నావు ఉదయం లేసి. అట్లాగే ఒక లింకులు పంపించుకోవడం అంతేగాని నీకు పెద్ద పనేం ఉండదండి ఇక్కడ. ఇంకొకటి కంపెనీ ఆన్‌లైన్‌లో ట్రాఫిక్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ వెబ్‌సైట్ ఆన్ చేసుకొని చూసుకోవటమే. వాళ్ళు చెప్పింది వెబ్‌సైట్‌లో ఏం చేయాలో అది చేయమంటారో అది చేసుకోవటమే కంపెనీ. ఏది ఏం మాకు తెలవదు కదా! రాకెట్ సైన్స్ లాగా ఆలోచిస్తున్నారు కొందరు. ఏం లేదు. మొబైల్ ఆన్ చేసుకొని చేతవుతుంది గదా! మరి మొబైల్ చూడటం చేతవుతుంది గదా! అంతే ఇది గూడా. జస్ట్ మనం ఓఎస్ చూడటం చేతయితే చాలు. ఓఎస్‌లోకెళ్ళి ఏం చేయాలనేది చెప్తే అది చేసుకోండి అంతే. చాలా సింపుల్ అండి బిజినెసు. చాలా ఈజీ. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మొబైల్ ఉంటే చాలు. మీకు మనకు 'మైకేల్ ఎలిస్' అన్నట్టు ఏదో మా నా అమ్మమ్మ గూడా చేస్తదన్నట్టు మా అమ్మమ్మ గూడా చేస్తదని జెప్పింది ఈ బిజినెస్‌ని. అంత ఈజీ బిజినెస్ ఇది. భయపడాల్సిన పనే లేదు. అందరూ జేసుకోగలరు హ్యాపీ. ఇంకొకటేందంటే ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా సీఈఓ గారు ఇంకా చెప్పలేదు గాబట్టి, ఆయన ద్వారా వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీస్ మనం తీసుకుందాం, తెలియజేసుకుందాం. ఆయన ప్రతిదీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది మనం చేయబోతున్నాం గాబట్టి, ఇంకా చాలా తెలవాల్సిన మనకు తెలిసిందేంటి గోరంతే. ఇంకా కొండంతుంది దీంట్లో తెలుసుకోవాల్సింది. ఇవన్నీ ముందు ముందు ఓఈఎస్‌లో వస్తాయి. సీఈఓ ద్వారా వస్తాయి. ఈ 2 మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. ఒక సీఈఓ ద్వారా వచ్చిన ఓఈఎస్‌లో వస్తే ఈ 2 మాత్రమే తీసుకోండి. తర్వాత వాట్సాపుల్లో, యూట్యూబుల్లో, ఫేస్‌బుక్కుల్లో ఇవొచ్చేయన్నీ గూడా ఏది వినొద్దండి. అయి వింటే బుర్ర చెడగొట్టుకోవటం, షుగర్‌లు, బీపీలు పెంచుకోవడం తప్పితే ఏమి రాదు. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీకు ఓఈఎస్‌లో ఏమొచ్చింది? లేదంటే మీ అప్లైనర్ ఏం జెప్పాడు ఇమ్మీడియేట్. మీకున్న అప్లైనర్ ఉంటాడు గదా! మీ బ్లెస్సరు. ఆయన ఏం జెప్పాడో వినండి. ఆయన మంచిగా చెబుతాడు. మీ మంచి కోసం ఏది చెప్పినా చెబుతాడు. అందుకని ఆయన చెప్పిన మాట ఇనండి. అంతేగాని బయట రకరకాల వ్యక్తులున్నారండి. ఇప్పుడు గాని వదిలితే మొత్తం నేనే దున్నుతా అనేవాళ్ళు గూడా ఉన్నారు తెలుసా? నాకొక ఆశ్చర్యం వేస్తది ఒక్కోసారి. ఎంత ఆశతో ఉన్నారు జనాలని. హ్యాపీ. ఉండొచ్చు తప్పేం లేదు. వాళ్ళ ఆలోచన అది. ఏదేమైనా మనందరం గూడా ఫౌండర్స్ అందరం గూడా సక్సెస్ అయ్యాం. విన్ అయ్యాం. మనల్ని ఒక రేంజ్‌లో నిలబెట్టడానికి సీఈఓ గారు పడ్డ కష్టం వృధా పోలేదు. మనం సక్సెస్ అయ్యాం గాబట్టే, ఈ సక్సెస్ బాటలో పయనిస్తున్నాం. జర్నీ స్టార్ట్ చేశాం. ఇది కొద్ది జర్నీలోనే మనకి ఆర్థిక ఇబ్బందులను తొలగించబోతుంది ఈ సంవత్సరంలోనే. ఈ 2025లోనే మనం అందరం గూడా ఫుల్ హ్యాపీగా, సాటిస్ఫాక్షన్‌గా ఉంటాం. ప్రతి ఫౌండర్, ప్రతి రీసెల్లర్ గూడా మంచి రోజులొచ్చినట్టని నేను అనుకుంటూ, ఈరోజు సీఈఓ గారు చెప్పే మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ, రేపు ప్రయారిటీ పర్సన్స్ ద్వారా మనం ఎడ్యుకేషన్ సెంటర్‌లోకి అడుగుపెట్టాలని నేను కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను. జై హింద్. థాంక్ యూ.